హలో, ఈరోజు స్ట్రెస్ వల్ల మనం వెయిట్ ఎలా పెరుగుతామో చూద్దాం. జనరలీ అందరికీ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు క్రానిక్ స్ట్రెస్ ఉంటుందో అప్పుడు మన బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. మనం ఒక స్ట్రెస్సర్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మన బాడీ కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది డైజెస్టివ్ ట్రాక్ట్ నుంచి మన మజిల్స్ అండ్ ఆర్గాన్కి వెళ్ళి ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా పనిచేస్తుంది. కంటిన్యూస్గా క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీ ఎక్కువ కార్టిసాల్ లెవెల్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మన ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. దానివల్ల ఎఫెక్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మన పొట్ట భాగం చుట్టూ ఫ్యాట్ చోటు చేసుకుంటుంది అండ్ ఓవరాల్ వెయిట్ గెయిన్ కూడా అవుతాము. మనకు స్ట్రెస్ వల్ల ఇంటెన్స్ క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనము ఫ్యాటీ ఆర్ షుగరీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటాము మన క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంచడం కోసం. అలా తీసుకున్నప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని కంట్రోల్లో ఉంచడానికి మన బ్రెయిన్లో ఉన్న హైపోథలామస్ కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది మన అపటైట్ని తగ్గించడం కోసం. ఎక్కువ చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల మన హైపోథలామస్ ఎక్కువ సిఆర్హెచ్ని రిలీజ్ చేస్తుంది. మెల్లగా బాడీలో ఉన్న సిఆర్హెచ్ లెవెల్స్ పని చేయకుండా మన బ్లడ్ స్ట్రీమ్లో గ్లూకోజ్ అలాగే స్టాగ్నెంట్ అయి ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంటర్న్గా వెయిట్ కూడా పెరుగుతాము అండ్ మేజర్ హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. సో ఇలా ఎవరైనా వెయిట్ గెయిన్తో బాధపడుతుంటే నన్ను కన్సల్ట్ అవ్వండి.